నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదకు చుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి అందరికీ ఆయన న్యాయమును తీర్చును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినకాలము మీ అందరూ అన్ని సంఘాల వారు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీ అందరికి అన్ని వాక్యాలు బాగా తెలుసు. నాకంటే మీరు చాలా గొప్పవారు, నాకంటే మీరు అన్ని విషయాల్లో, వాక్యం విషయాలు, అన్ని విషయాలు నాకంటే మీరు అందరూ గొప్పవారు. అయినా దేవుడు నన్ను ఎందుకో ప్రేమించి ఈ దినకాలం దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి నేను దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నాకైతే అర్హత లేదు, అయినప్పటికీ కూడా దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను కొద్ది నిమిషాలు మాత్రమే నేను మీతో పంచుకోవాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. అయితే ఈ దినకాలము నేను 103వ కీర్తన 3వ వచనంలో మనకు ఒక మాట కనబడుతుంది. ఏంటంటే, ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుము, ఆయన నీ దోషములన్నిటినీ కూడా ఆయన క్షమించువాడు. అయితే గత కాలము 2024వ సంవత్సరములో దేవుడు మనల్ని ప్రేమించి, దేవుడు మన కుటుంబాన్ని కరుణించి కాపాడాడు. కాబట్టి మనము ఈ 2025వ సంవత్సరంలో ఇంకను సజీవులుగా మనము ఉన్నాము. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మనం చనిపోయిన వారి కంటే మనమేమి గొప్పవారము కాదు, మనమేమి అంత భాగ్యవంతులము కాదు, మనం వారికంటే ఎంతో శ్రేష్ఠము కానప్పటికీ కూడా దేవుడు మనల్ని క్షమించాడు. కాబట్టే ఆయన నూతన వత్సరాన్ని దేవుడు మనందరికీ ఏం చేశాడంట? దయచేశాడు. అయితే దేవుని మాట ఇక్కడ మనకు సెలవిస్తుందంటే, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా, ఆయన నీ దోషములన్నీ క్షమించాడు. కాబట్టే దేవుడు మన పట్ల ఈ 2020వ సంవత్సరంలో ఇంకా తన కరుణను, తన కటాక్షమును కూడా దేవుడు మన పట్ల చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. అయితే ఈ 3వ వాక్యములో మనకి తెలియజేయబడుతున్నటువంటి మాట ఏంటంటే, ఆయన నీ దోషములన్నిటినీ కూడా క్షమించేవాడు. ఈ లోకములో మనం అన్నీ చేయగలుగుతాము, కానీ ఏం చేయలేము చెప్పండి? ఏం చేయలేము? క్షమించలేము కదా, క్షమించలేము. మనకి ఇష్టపడిన వారు తప్పు చేశారనుకోండి, ఎన్నిసార్లైనా మనము క్షమిస్తున్నాం. అవునా కదా? అందరూ చెప్పాలి గట్టిగా. ఇంతమంది ఉన్నారంటే అంతమందికి వాక్యం రీచ్ అవుతుందా లేదా అనేది మాకు ఎలా తెలుస్తుంది అంటే మీ యొక్క రెస్పాన్స్ బట్టే. కాబట్టి ఒక వ్యక్తి మనకిష్టమైతే, ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తే, ఆ వ్యక్తి ఎన్ని తప్పులు చేసినా మనం ఏం చేస్తాం చెప్పండి? క్షమిస్తాం. మనకి ఇష్టం లేని వ్యక్తి ఒక చిన్న మాట అన్నా కానీ మనం ఎందుకో పడడానికి మనము ఇష్టపడం. కానీ దేవుని దృష్టిలో మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని దోషాలు చేసినా, ఎంత అవిధేయులుగా ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందంటే, ఆయన మీ దోషం 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, లెక్కలేని దోషములన్నింటినీ కూడా దేవుడు మనల్ని ఏం చేశాడంట? క్షమించాడు. కాబట్టి 2025వ సంవత్సరంలో ఈ మొదటి నెలలో మనము క్షమించే వారిలాగా మనము ఉండాలి. ప్రభు ఏం చేశాడు? కుడివైపు ఉన్నటువంటి దొంగను చూసి ఆయన ఏం చేశాడంటే క్షమించాడు. ఆ ఊరిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన చేసిన దోషానికి శిక్ష వేశారు. ఏంటా శిక్ష అంటే? ఆ సిలువ అనేటటువంటి శిక్షను వేసినప్పటికీ కూడా ఆ కుడివైపున ఉన్నటువంటి దొంగ చెప్పిన మాట ఏంటంటే, ఇదైతే మనకి తగదు కానీ, అంటే తనలో కూడా కల్వరి సిలువలో ప్రభు పక్కన ఉన్న ఆ వ్యక్తిలో కూడా ఆయన కూడా ఎన్నో మార్లు దేవుని మాట విన్నప్పటికీ కూడా ఆ లోకమంతా కూడా ఆయన చేసినటువంటి పనులకు శిక్ష విధించినప్పటికీ, వాడెంత దుర్మార్గుడైనా, వాడు ఎంత భయంకరమైన పాపి అయినప్పటికీ కూడా లోకమంతా అవమానించిన, లోకమంతా తృణీకరించి శిక్ష వేసిన పనికిరాముని ఇదే శిక్ష వెయ్యాలి అని చెప్పి ఆ ఊరి ప్రజలందరూ తీర్మానించుకున్నప్పటికీ కూడా దేవుడు వాడిలో ఉన్నటువంటి లోపాన్ని చూడలేదు. కానీ దేవుడు కల్వరి శిలువలో చెప్పిన మాట ఏంటి తెలుసా? నేడు నీవు నాతో కూడా. మరి పరలోకంలో ఎవరు ఉంటారండి? దేవుడు క్షమిస్తేనే మనకి ఏమొస్తుందంట? పరలోకం.
మరి మనము క్షమించే వారిలాగా మనము ఉండగలుగుతున్నామా? లోకం క్షమించకపోయినప్పటికీ కూడా దేవుడు ఒక్కనొక క్షణం వాడిలో ఉన్నటువంటి తగ్గింపు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ ఆఖరి సమయంలో ఆ కుడివైపున ఉన్నటువంటి దొంగని ఏం చేశాడంటే దేవుడు క్షమించేశాడు. కానీ మనమైతే లోకంలో ఉన్నటువంటి ప్రజల వలె మనము తృణీకరిస్తూ ఉంటాం మనుషులని కదా. వీడి ఇంతేనండి, వీడిని క్షమించకూడదండి, వీడికి ఇలాగే జరగాలి లేదా అలాగే జరగాలి, అది జరిగితేనే వీడు సెట్ అవుతాడని చెప్పి లోకంలో ఎన్నో మాటలు లోకమంతా ఒకవైపు అయిపోయినప్పటికీ కూడా ప్రభువు ఆ దొంగకి కుడివైపు ఉన్నటువంటి దొంగకి ఆ క్షణంలో కూడా దేవుడు ఒక మంచి మాట చెప్తున్నాడు. ఏంటి తెలుసా? ఆ దొంగను ఓదార్చడం కోసం దేవుడు చెప్పే మాట ఏంటంటే, నేడు నీవు నాతో కూడా. వాడు అప్పుడు అనుకుని ఉండొచ్చు, అప్పుడు వాడు వాళ్ళలో కూడా ఏమొచ్చుంటుందంటే ఒక పశ్చాత్తాపం ఉంటుంది. మనకైతే ఇది తగదు. కొంతమంది ఎన్ని జరిగినా, ఎన్ని దెబ్బలు తగిలినా, ఎంత శిక్ష పడినప్పటికీ కూడా వారిలో పశ్చాత్తాపం అనేది ఉండదు. ఎడమ వైపు ఉన్నటువంటి దొంగ వల్లే ప్రవర్తిస్తూ ఉంటారు. నువ్వు నిజంగా దేవుడు అయితే నువ్వు ఈ స్థితిలో ఉండేవాడినే కాదు. నిజంగా నీ దేవుడు మంచివాడైతే నీకు పరిస్థితి ఉండేది కాదు కదా అని చెప్పి ఎంతో మంది మనల్ని ఉద్దేశించి చాలా రకాలైన మాటలు మాట్లాడుతూ మనం బాధపడుతూ ఉంటారు. ఈ లోకం అంటే దేవుడిని ఎంత నమ్ముకున్నప్పటికీ కూడా బాధించే వారిగానే ఉంటారు. అది దేవుడి వాక్యం సెలవిస్తుంది, లోకమంతా ఒక్కటైపోయినా కానీ దేవుడు ఒక్కడే దొంగ వైపు ఏమని చెప్తున్నారు తెలుసా? నేను నీ పాపాలన్నింటినీ కూడా క్షమించాను కాబట్టి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. మరి దేవుడే కనుక మళ్ళీ క్షమించకపోయి ఉంటుంటే మనము ఈ స్థితిలో ఉండేవాళ్ళము కాదు. కాబట్టి ఈ దొంగను అందరూ కూడా ఎలా అయితే వెలివేశారో, ఎలా అయితే తృణీకరించారో, లోకంలో మనల్ని కూడా చాలా మంది చాలా రకాలైన మాటల ద్వారా తృణీకరిస్తూ, అవమానపరుస్తూ, నిందిస్తూ, హేళన చేస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏమంటాడు తెలుసా? నేను నిన్ను క్షమించేస్తాను. మన దేవుడు క్షమించేవాడు. కాబట్టి దేవుడి వాక్యం సెలవిస్తుంది, నాకు కలిగినటువంటి మనస్సు మీరు కూడా కలిగి ఉంది. కాబట్టి మనము కూడా క్షమించే వారిలాగా మనము ఉండాలి. ఈ నూతన సంవత్సరంలోకి వచ్చినటువంటి మనము మరలా నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి ముందుగా మనం ఏం చేయాలంట? క్షమించాలి. అయితే ఒకనొక దినమందు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అడుగుతాడు, ఏమని తెలుసా? ప్రభువా, నా సహోదరుని నేను ఎన్ని మార్లు నేను క్షమించాలి. ఎన్నిసార్లు క్షమించాలంట? 77 ఏళ్ళ పాటు. ఒక్కసారి తప్పు చేస్తే మనం ఏం చేయలేమండి? క్షమించాం. విరోధులం అయిపోతూ ఉంటాం కదా. మన తలంపుల్లో, మన ఆలోచనలో, మన ప్రవర్తనలో అన్నింటిలో కూడా మనం విరోధం అయిపోతూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు ఏం తెలుసా? 77 ఏళ్ళ పాటు. మనం ఒక్కసారి క్షమిస్తే, ఎన్నిసార్లు క్షమించారండి? 2 సార్లు క్షమించారండి, 3 సార్లు క్షమించారండి, ఇంకా నా వల్ల కాదని వదిలేసుకుంటాం. కానీ దేవుడు నమ్ముతున్నటువంటి మనకి దేవుడి దినకాలము సెలవుస్తుంది ఏంటి తెలుసా? నిన్ను అవమానపరిచారా, నిన్ను ధృవీకరించారా, నిన్ను నిందించారా, నిన్ను హేళన చేశారా, నీ మీద చెడ్డ మాటలు మాట్లాడారా, వాళ్ళందరినీ నువ్వు ఏం చేయాలి? క్షమించి. ఎందుకంటే నాకు కలిగినటువంటి మనస్సు మీరు కూడా కలిగి ఉంది. కాబట్టి నేను క్షమించేస్తాను, కాబట్టి మీరు కూడా ఏం చేయాలంట? క్షమించాలి. కాబట్టి దేవుడి సన్నిధికి వచ్చినటువంటి మనం ఎన్నోసార్లు తృణీకరిస్తూ ఉంటాం, అవమానపరుస్తూ ఉంటాం, దేవుని నామానికి వస్తాము, ప్రార్థన చేస్తూ ఉంటాము. ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఎందుకో మన మనసులో ఒక వ్యక్తిని క్షమించలేని గుణం అనేది ఎందుకో మనలో ఉండిపోతూ ఉంటుంది. అది ఉండగానే మనం ఎంతో కన్నీరు కాల్చి ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభువా నాకు ఇది చేయవా, నాకు ఈమెయిల్ చేయవా, ఆమెయిల్ చేయవా. కానీ దేవుడు నిన్న నేను నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు కాబట్టి ఆయన మన పట్ల నీతి క్రియలను జరిగించు, ఆయన బాధింపబడి వారందరికీ కూడా ఆయన న్యాయమును తీర్చును. న్యాయం చేసే దేవుడు మన పట్ల ఉన్నప్పుడు మనం ఏం చేస్తూ ఉండాలండి? క్షమించాలి. అలా క్షమించుకుంటూ వెళ్తేనే దేవుడు అంటే మనల్ని ఏం చేస్తారంటే జ్ఞాపకం చేసుకొని ఈ సంవత్సరం ఇచ్చినట్టుగానే నూతన సంవత్సరాన్ని మరలా దేవుడు మనకి దయచేవాడైనాడు. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము మొదటి నుండి నేను చదువుతాను. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారున యేసు దేవాలయంలోనికి తిరిగి రాగా
ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరు కనుక ఆయన కూర్చుండి వారికి ఇలాగ బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యను నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడిన అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే తనకు ఆజ్ఞాపించును కదా, అయినను నీవేమి చేయుచున్నావు అని ఆయనను అడిగింది. ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఇలాగ అడిగింది. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయించు ఉండెను. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పారు. ఈ వాక్యం అంతా మనం కూడా మన సంఘాలు ఎన్నోసార్లు ధ్యానించుకున్నాం కదా. ఈరోజు వాక్యం ఏంటంటే చెప్పండి, ఆయన నీ దోషములన్నింటినీ ఆకుపట్టి మాట గుర్తుపెట్టుకోండి. అయితే ఒకనొక దినాన ప్రభు ఒలీవల కొండకు వెళ్ళినప్పుడు అక్కడ పరిసయ్యులు శాస్త్రులు అనేకులందరూ కూడి ఆయన మాటలు వినాలని రాలేదు కానీ వీళ్ళందరూ కలిసి ఒక స్త్రీని తీసుకొని వచ్చి ఎక్కడ నిలవబెట్టారంటే మధ్యలో. ఎక్కడ నిలవబెట్టారు? ఇప్పుడు నేను మధ్యలో నుంచున్నాను. ఇటువైపు ఉన్న వారికి కనబడుతున్నాను, ఇటువైపు ఉన్న వారికి కనిపిస్తాను, ఇటు అటు, అంటే 4 వైపులా నేను ఏం చేస్తున్నాను? కనబడుతున్నాను. ఇప్పుడు ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు, అది తప్పై నీకు తెలిసినప్పుడు రహస్యంగా తీసుకుందండి. నీలో క్షమించే గుణం ఉంటే రహస్యంగా తీసుకుని ఏం చేయాలి? ఆ వ్యక్తిని మనం ఏం చేయాలంట? సరిచేయాలి. ఇది దేవుని బిడ్డల యొక్క లక్షణం. కానీ ఇక్కడ జరిగే విషయం ఏంటంటే, ఆనాడు మోషే కాలంలో వ్యభిచారం చేస్తే ఏంటి శిక్ష అంటే రాళ్ళు రువ్వి రాళ్లతో కొట్టి చంపాలి. అయితే ఈ పరిసయ్యులు, ఈ శాస్త్రులు అందరూ కూడా కూడి దేవుడి మాటలు వినాలలో, దేవుడి వాక్యం వినాలలో ఓ 4-3 తీసుకుని వచ్చి ఆయన మాటల మీద ఆసక్తితో రాలేదు. కానీ వ్యభిచారంలో పట్టబడినటువంటి ఒక స్త్రీని తీసుకుని వచ్చి ఎక్కడ నిలబెట్టారంటే మధ్యలో. అంటే మధ్యలో ఎందుకు నిలబెట్టారు? నిజానికి వీరిలో క్షమించే గుణం ఉంటుంటే ఈ పరిసర శాస్త్రం కూడా తీసుకుని వెళ్ళి అమ్మాయికి ఎప్పుడు ఇలాంటి పాపము చేయదని చెప్పాలి. అది దైవ పిల్లల యొక్క లక్షణం. కానీ ఇక్కడ జరిగే విషయం ఏంటంటే, ఈ స్త్రీని అవమానించాలి, అదే విధంగా ఇక్కడ బోధ చేసినటువంటి బోధకుని కూడా నేను ఏం చేయాలి? అందరి మధ్యలో నిలవబెట్టి అవమానపరచాలి. కానీ దేవుడి వాక్యం సెలవిస్తుంది, నీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనతను నేను నీకు దయచేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని తీసుకొని వచ్చి మధ్యలో నిలవబెట్టి ఏమని చెప్పినా తెలుసా? బోధకుడా, ఈమె వ్యభిచారమందు ఈమె పట్టబడింది. అయితే ప్రభు అక్కడ ఉన్నప్పుడు అంతా ఆ స్త్రీని చూసినప్పుడు ఎవరైనా తప్పు చేశారనుకోండి, 4 మధ్య నిలవబడినప్పుడు ఆ వ్యక్తి మనం చంపక్కర్లేదు. కానీ మధ్య ఎప్పుడైతే నిలవబడి ఉంటుందో తనకు తెలియకుండా తనలో ఏముందా చెప్పండి? పశ్చాత్తాపం, ఒక బాధ, ఒక ఆవేదన ఆ మనసులో మూలుగుచు, ఇక నా పని అయిపోయింది, ఈ 4 మధ్యన పెట్టి నన్ను అడుగుతున్నారు, రేపటి నుంచి బ్రతికిన నేను ఇంక బ్రతకూడదు, నేను ఇంక చావే శరణం అనుకొని ఆ స్త్రీ తన మనసులో ఎంతో బాధతో, ఎంతో దుఃఖముతో, అరే నేను ఈ పాపము చేయడానికి నా దగ్గర సరైన ధనం లేకే కదా నేను ఎలా ఉన్నాను, నా పరిస్థితి ఇలా అవడానికి గల కారణం ఏంటని చెప్పి తనలో తానంట పశ్చాత్తాపడుతుంది. ఆ స్త్రీ మీద ఎప్పుడెప్పుడు రాళ్ళేసుకొడదామా, ఎప్పుడెప్పుడు అవమానిద్దామా, ఎప్పుడెప్పుడు నిందిద్దామా, ఎప్పుడెప్పుడు హేళన చేద్దామా, ధృవీకరిద్దామా అని చెప్పి ఆ స్త్రీని తీసుకుని వచ్చి మధ్యన నిలవబెట్టి చిన్న పిల్లలతో సహితము రాళ్ళు పట్టుకొని ఏం చేస్తున్నారంటే ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ప్రభు అయితే మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఆయన ఏం చెప్పాలి? వ్యభిచారం మంది ఎవరైనా పట్టుబడితే ఏమని చెప్పాలి? ఇప్పుడు మీరందరూ రాళ్ళతో కొట్టి ఆమెను చంపేయాలి. అలా చెప్తారని చెప్పి ఆల్రెడీ దేవుడు అన్ని పాటిస్తాడు కదా, మోషే ధర్మశాస్త్రాన్ని కూడా ఆయన పాటిస్తాడు కదా అని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఎరిగి వారందరూ కూడా రాళ్ళు పట్టుకొని రెడీగా ఉన్నారు. ప్రభువు రాళ్ళు పట్టుకున్నటువంటి వారిని దేవుడు చూస్తున్నాడు. అక్కడ పశ్చాత్తాపడుతున్నటువంటి ఆ స్త్రీ యొక్క మనసును కూడా దేవుడు ఏం చేస్తాడంట? చూస్తున్నాడు. కొన్నిసార్లు బాధపడుతున్నాం అనుకోండి, మనము ఓదార్చేవారు తక్కువైపోతారు.
బాధపడుతున్న వారిని ఇంకా బాధ పెట్టేవారు చాలా ఎక్కువైపోతుంటారు. నువ్వు రాళ్ళతోనే కొట్టక్కర్లేదు, సూటిపోటి మాటల ద్వారా కూడా మనిషిని ఏం చేసి తెలుసా చంపేయచ్చు. కొంతమంది అంటూ ఉంటారు కదా, కంటి చుట్టూ ఏం చేస్తుంటారంట, చంపేస్తారు, కళ్ళతో చంపేస్తూ ఉంటారు. కొంతమంది మాటల ద్వారా చంపేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు దేంతో చంపడానికి వచ్చారంటండి? ఒకరు కాదు, ఇద్దరు కాదు, పరిసయ్యులు, శాస్త్రులు, అందరూ, వీళ్ళందరూ కూడా ఎవరు తెలుసండి? మళ్ళీ దేవుని వాక్యం అంటే తెలిసిన. ఇప్పుడు మోషే ధర్మశాస్త్రమే పరిసయ్యులకి, శాస్త్రులకి తెలిసిందంటే వీళ్ళు ఆల్రెడీ కూడా ధర్మశాస్త్రంలో వీళ్ళు ఏమేమి ఉన్నారు తెలుసా? ప్రవీణులు అయిపోయి ఉన్నారు. అన్ని విషయాలు ఎరిగిన వారే ఉండి కూడా నిజానికి దేవుని ప్రేమ వీరిలో లేదు. కాబట్టి వ్యభిచారం ముందు పట్టబడినటువంటి ఈ స్త్రీని తీసుకుని వచ్చి మధ్యను నిలవబెట్టినప్పుడు దేవుడు రాళ్ళు పట్టుకుని అవమానించడానికి సిద్ధపడిన వారిని, తృణీకరించడానికి సిద్ధపడిన వారిని, ఇంకా గాయపరచడానికి సిద్ధపరచబడిన వారిని దేవుడు చూడట్లేదు. కానీ అక్కడ ఎవరైతే శిక్షించడానికి, ఎవరైతే నాకు ఇప్పుడు ఏ శిక్ష పడుతుందా, నన్ను ఇప్పుడు వీళ్ళంతా రాళ్ళతో చంపేస్తారు. ఆ స్త్రీ చూసి ఉండొచ్చు, ఒక్కొక్కరి చేతిలో ఉన్నటువంటి రాళ్ళను చూసి భయపడుతూ ఉండొచ్చు. అయ్యి బాబు రాళ్ళతో పడితే నేను చచ్చిపోతాను, నా బ్రతికి ఇంకా ఇంటి అయిపోయింది నా పరిస్థితి అని చెప్పి ఆ స్త్రీ ఎంతో దుఃఖపడుతూ, అవమానపడుతూ, నిందింపబడుతూ మధ్యలో ఉన్నప్పుడంట దేవుడు ఎవ్వరిని చూడలేదు. కానీ ఆయన ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? వంగి ఆయన ఏమో రాయిచు ఉండేది. అయితే అప్పుడు ఏమని ఉంటుందో మనం చూద్దామా? లూకా సువార్త 23:39. వేలాడబడిన ఆ నేరస్తులు ఒకడు ఆయనను దూషించు, నీవు క్రీస్తువి కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా నీవు రక్షించుము. ఇక్కడ ఎడమ దొంగ కూడా ఏం చేస్తాడు తెలుసా? ప్రభువును హేళన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? హేళన చేస్తున్నాడు. అదే విధముగా ఈ స్త్రీ ఎప్పుడైతే పట్టబడిందో పక్కనున్న వాళ్ళందరూ కూడా రాళ్ళు పట్టుకొని రెడీగా ఉన్నారు. ఎప్పుడు ఈమెను కొట్టి మనము చంపేద్దామని చెప్పి ఎదురు చూస్తున్నప్పుడు ఏం జరిగిందో నాకు ఒకసారి ఆ మాటలు చదివి వినిపిస్తారా? మీలో పాపము లేనివాడు మొట్టమొదటి ఏం చేయాలన్నా రాదు. మరి నిజానికి పాపం లేనివాడు ఎవరండి? పాపం లేనివాడు ఎవరు? దేవుడు తప్ప అందరూ కూడా ఎవరు? మనందరం ఎలా పుట్టాం తెలుసా? పాపములోనే మనందరము పుట్టాం, అవునా కదా? అయితే అందరూ కూడా ఎదురు చూస్తున్నప్పుడు మీలో పాపము లేనివాడు రాళ్ళు వేయండి అనగా, ఇంకా ప్రభు అలాగే ఉండగా వాళ్ళ చేతిలో ఉన్నటువంటి రాళ్ళని విడిచిపెట్టి వారు ఎక్కడి నుంచి వచ్చారో ఆ స్త్రీని తీసుకుని వచ్చారు. ఆ స్త్రీని నిలవబెట్టి వెళ్ళిపోయారు. వీళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు, రాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఇద్దరు మాత్రమే ఉంటారు. ఎవరెవరు? యేసు ప్రభు, ఆమెతో పాటు ఆ స్త్రీ. ఇంకెప్పుడు కూడా నేను పాపములు చేయకు, నేను నిన్ను క్షమించున్నాను. కానీ నిజానికి మీలో పాపము లేనివాడు రాళ్ళు వేయని ప్రభువే చెప్పాడు. నిజానికి ప్రభువులో ఏం లేదు, పాపము లేదు. మరి ఆయనకు ఆ స్త్రీ మీద రాయి వేసే అధికారం ఉందా లేదా? ఉంది. అయినప్పటికీ కూడా నేను నీకు ఎలాంటి శిక్షను కూడా నీకు విధింపను. దేవుడికి స్తోత్రం. దేవుడు మనకి శిక్షను విధించాడు, కానీ శిక్ష నుంచి ఏం చేస్తాడు తెలుసు? దేవుడు మనలను తప్పిస్తాడు. లోకమంతలో పనికిరాని దానివి, నువ్వు ఇది అదే అని చెప్పి మధ్యలో నిలవబెట్టి నిన్ను అవమానించినప్పటికీ కూడా, వాళ్ళందరూ ఏకమైనప్పటికీ కూడా ఈ స్త్రీ పక్షాన్ని దేవుడు అక్కడే నిలవబెట్టి ఏమంటున్నాడు తెలుసా? నేను నిన్ను క్షమించాను. దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను నీ దోషములన్నిటిని ఏం చేస్తానో క్షమిస్తాను. ఈ వ్యభిచారం అందు పట్టబడినటువంటి ఈ స్త్రీ యొక్క దోషాన్ని కూడా దేవుడు ఏం చేశాడండి? క్షమించాడు. మరి ఈ స్త్రీనే దేవుడు క్షమించినప్పుడు మరి మనం ఏం చేయాలి? క్షమించాలా, క్షమించకూడదా? మనం కూడా ఈ లోకస్తుల వలె, ఈ పరిస్థితుల వలె ఎన్నోసార్లు మనకి ఏదైనా ఒక విషయం తెలిసినప్పుడు బట్ట బయట చేయాలి, బయటికి పెట్టాలి. అయితే దేవుడు వాక్యం సెలవిస్తుంది, చెడ్డవారిని చూసి నీవు వ్యసనం పడుకుము. కానీ దేవుడు ఇక్కడ వ్యసనం పడలేదు, కానీ ఆమెను చూసి తృణీకరించలేదు, కానీ ఆమెను చూసి అవమానించలేదు. నీకు ఇలాంటి శిక్ష వేయాలి, నాలో ఏ పాపం లేదు, నేను నీకు రాళ్ళతో కొట్టి చంపేస్తాను ప్రభు అనలేదు. కానీ నేను నీకు ఎలాంటి శిక్షా విధులు నేను నీకు వేయను.
ఇప్పుడు చేస్తే ఇంకెప్పుడు కూడా ఎలాంటి పాపము నీవు చెయ్యకుము అని చెప్పి దేవుడు ఆమె కన్నీళ్లు తుడిచి ఆమెను అక్కడి నుంచి ఏం చేశారంటే మరలా ఇంటికి పంపేశారు. అది దేవుని మనసు, అవునా కదా? మరి మనము దేవుడు నమ్ముకున్నటువంటి మనము ఒక విషయం తెలిస్తే 10 మంది దగ్గర మాట్లాడుతుంటాం కదా, బట్ట బయలు చేస్తుంటాం కదా. నువ్వు ఏ వ్యక్తి గురించి అయితే తప్పుగా మాట్లాడతావో ఆ వ్యక్తిని దేవుడు ప్రేమిస్తే, ఆమె పక్షాన దేవుడు ఉండి ఆమె పట్ల దేవుడు ఏదో కార్యం జరిగించాలని దేవుడు అనుకుంటే మనం ఏమైపోతుందో తెలుసా? దేవుడి నుంచి మనం దూరస్తులుగా ఎంచబడుతూ ఉంటాము. ఎవరైతే రాళ్ళు నువ్వు కొట్టాలని అనుకున్నారో వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు. కానీ పాపము లేనివాడు పరిశుద్ధుడు మాత్రమే ఆమె పక్షాన ఉన్నాడు. ఆమె మీద ఉన్నటువంటి శిక్షను ఆ క్షణం దేవుడు ఏం చేశాడంటే తప్పించాడు. మనం ఎన్నోసార్లు ఇది చేయకురా 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 అన్నప్పటికీ కూడా వాళ్ళు మన మాట వినరు. కానీ ఆ తప్పు, ఆ పశ్చాత్తాపం వారిలో ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఆ మనిషి ఏం చేస్తారంటే మారు మనస్సును పొందుతాడు. అదేవిధంగా ఈ స్త్రీ విషయంలో ఎన్నోసార్లు అవమానాలు, నిందలు ఎదురైనప్పుడు ఇలాంటి పని చేయకని ఎంతో మంది చెప్పుకుండొచ్చు. కానీ దేవుడు అక్కడ ఆమెకు సువార్త ప్రకటించలేదు, దేవుడు అక్కడ వాక్యం చెప్పలేదు. కానీ దేవుని ప్రేమ ఏంటో చూపించాడు. కాబట్టి ఆ ప్రేమ ద్వారా దేవుడు ఆ వ్యక్తిని ఏం చేశాడు తెలుసా అండి? మార్చివేశాడు. అందరూ చెప్పండి కూడా దేవుని నామని కష్టపడతామా? ఆ ఒక్క ప్రేమతో ఆ స్త్రీని ఏం చేయగలిగాడంటే మార్చగలిగాడు. కొన్నిసార్లు మన క్రియల ద్వారా మనం మనుషులు మార్చాలి. మన యొక్క పనుల ద్వారా దేవుడు అక్కడ ఏమన్నాడంటే నేను నీకు ఎలాంటి శిక్షను కూడా నేను విధింపను. తనలో ఉన్నటువంటి పశ్చాత్తాపాన్ని దేవుడు చూశాడు. ఆమెలో ఉన్నటువంటి లోపాన్ని బయట వాళ్ళు చూస్తే ఆమెలో ఉన్నటువంటి పశ్చాత్తాపాన్ని మాత్రమే దేవుడు చూశాడు. కొంతమంది మనుషులు పై రూపాన్ని లక్ష్య పెట్టి పైన వాటికి మార్పులు వేస్తుంటారు. కానీ అంతరంగాన్ని దేవుడు ఏం చేస్తాడంట? దేవుడు మన అంతరంగాన్ని అడుగుతున్నాడు. కుమారుడా నీ హృదయమును నాకు కదా. మన హృదయాన్ని మనం ఎందుకు ఇవ్వడానికి ఇష్టపడము? ఎందుకంటే మన హృదయం అనేది ఒక పెద్ద స్టోరేజ్, ఒక పెద్ద గార్బేజ్ బాక్స్ అనమాట. అందులో ఏముంటాయంటే పనికి వచ్చేవి చాలా తక్కువ ఉంటాయి, పనికి రాని మాత్రం. కొంతమంది నిన్న పాస్టర్ గారు చెప్పినట్టు ఇల్లు తుడిచినప్పుడు కొన్ని పనికి వచ్చేవే పెట్టుకుంటాం. కొంతమంది పనికి రానివి కూడా ఎందుకో ఉంచుకుంటే ఎప్పటికైనా పనికి రానివి కూడా ఏం చేస్తూ ఉంటే కొన్నిసార్లు మన హృదయంలో ఒకరికి ఇవ్వం, అలాని మనము తినం. కొన్ని వస్తువులు మనం ఇంటికి తెచ్చుకుంటూ ఉంటాం కదా, ఆ రోజు మర్చిపోతాం తిన్నాం, మరుసటి రోజు గుర్తొస్తుంది. చక్కగా ఎవరికైనా ఇచ్చేస్తే బాగానే ఉంటుంది, ఏ ఫ్రూట్స్ ఏదో ఒకటి. కానీ అవి రంగు మారిపోయి అవి పాడైపోయే వరకు ఇంట్లో పెట్టుకొని పూజిస్తాం తప్ప ఎందుకు ఇవ్వడానికి మనం ఏం చేయం, ఇష్టపడం. అవి పాడైపోయినా పర్లేదు కానీ, అవి పనికి రాకపోయినా పర్లేదు కానీ పక్కింటికి వెళ్ళకూడదు, మన ఇంట్లో మాత్రమే అది ఉండాలి. అదేవిధంగా మనలో ఉన్నటువంటి, మన హృదయంలో ఉన్నటువంటి పనికిరానన్నింటినీ కూడా ఏం చేయాలంట? తీసివేయాలి. మనం గొప్పగా ప్రార్థన చేసి మోకరించి కన్నీటితో ప్రార్థన చేస్తే అది గొప్ప కాదు. నువ్వు ఒక వ్యక్తిని క్షమించలేనప్పుడు మనం ఎంత కన్నీటి ప్రార్థన చేసినా దేవుడు మన ప్రార్థన ఏం చేయడంట? ఆలకించు. అయితే ఈ స్త్రీని మధ్యన నిలవబెట్టినప్పుడు అందరూ కూడా రాళ్ళు పట్టుకున్నప్పుడు దేవుడు వారందరినీ పరీక్షించాడు. ఈ స్త్రీని కూడా దేవుడు పరీక్షించాడు. అందరితో పాటు ప్రభువు కూడా వెళ్ళిపోలేదు వెనక్కి. ఆ పాపాత్మురాలైన స్త్రీ పక్కన దేవుడు ఏం చేశాడంట? నిలవబడ్డాడు. దేవునికి స్తోత్రం. లోకమంతా, ఊరంతా వ్యభిచారి 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 అన్నప్పటికీ కూడా ఈ స్త్రీ పక్షాన దేవుడు మాత్రమే ఏం చేశాడంటే నిలవబడ్డాడు. కాబట్టి లోకమంతా మనం తృణీకరించిన, మనల్ని అవమానపరిచిన, మన పట్ల దేవుడు ఉంటే దేవుని యొక్క కార్యాలు మన నూతన జీవితంలో మనం ఏం చేయగలుగుతామంట? చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. అదేవిధంగా ఒకానొక దినాన దావీదు గురించి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే నేను పాపము చేసితిని అని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు నీ పాపమును ఆయన, మనం చెప్పబడుతున్న వాక్యం ఏంటంటే ఆయన నీ దోషం అంటే పాపాలనే దోషాలు, అవునా కదా? ఈ పాపాలు ఏలుబడి చేస్తున్నాయి, నీ దోషాలు ఏలుబడి చేస్తున్నాయి అని అంటుంటాం కదా. అయితే ఆయన నీ దోషములన్నింటినీ ఏం చేయను? క్షమించును. అయితే నేను పాపము చేసితిని అని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావుకుంటున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించునని మాట
అర్థమైంది? తొలగించుట, క్షమించుట. అయితే దావీదు చేసినటువంటి పాపం ఏంటి? పరాయి వ్యక్తి యొక్క భార్యని ఈయన ఏం చేశాడంట? ఆశించాడు. ఆశించిన తరువాత ఆ వ్యక్తికి పుట్టబోయే బిడ్డ నిమిత్తము ఈయన ఏం చేశాడంటండి? ఉపవాసం ఉండి ఎన్ని దినాలు? 7 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. మనం కూడా కొన్నిసార్లు ఈ దావీదు వలె పనికి రాని దాన్ని బట్టి, అది పాపం అని తెలిసినప్పటికీ కూడా దాన్ని బట్టి మనం ఏం చేస్తుంటామంట? ప్రార్థన చేసి ఉపవాసాలు ఉంటాం. దావీదు కూడా ఒకానొక దినాన ఈ పాపం ఎవ్వరు చూడట్లేదు కదా అని పాపం చేసినప్పుడు, ఆ పాపాన్ని దేవుడు చూసినప్పుడు ఈ దావీదు దగ్గరికి నాతాను ప్రవక్తను పంపించి చెప్పినప్పుడు తను భయపడ్డాడు. అయ్యో, దేవుని దృష్టిలో నేను ఏం చేశాను? పాపాన్ని చేశానని చెప్పి తను పశ్చాత్తాపడ్డాడు. అయితే దావీదు యొక్క పాపాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోలేదు. దావీదు యొక్క పాపాన్ని దేవుడే కనుక జ్ఞాపకం చేసుకుంటే మరలా సొలొమోనుని దేవుడు దావీదును అనుగ్రహించేవాడు కాదు. కాబట్టి దేవుడు దావీదు చేసినటువంటి పాపాన్ని జ్ఞాపకము చేసుకోలేదు. కాబట్టి దేవుడు సొలొమోను ద్వారా ఏం కట్టించాడండి? మందిరాన్ని కట్టించాడు. ఒకటి కోల్పోయాడు, ఉపవాసం ఉన్నాడు, పశ్చాత్తాపడ్డాడు, కన్నీరు వచ్చాడు. ప్రభువా, ఈ బిడ్డ బ్రతుకులాగా నాకు సహాయం చేయ ప్రభా, నీ దృష్టికి నేను తప్పు చేశాను, నేను పాపము చేశాను, నన్ను నీవు క్షమించు. ఉరియాను చంపించాను, తన భార్యను ఆశించాను, భయంకరమైన నేరం నీ దృష్టిలో నేను చేశాను ప్రభా, ఒక్కసారి నేను నన్ను క్షమించు. అయితే లోకమంతా, ఊరిలో ఉన్న ప్రజలందరూ దావీదు లోపాన్ని చూశారు, కానీ దావీదు పశ్చాత్తాపాన్ని ఎవరు చూశాడండి? దేవుడు చూశాడు, దేవుడు క్షమించాడు. కాబట్టి మరలా సొలొమోనును దావీదులకు దేవుడు అనుగ్రహించాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనంలో ఈ మాట మనకు కనబడుతుంది. యెషయా గ్రంథము 43వ అధ్యాయము, నేను నీ పాపములను ఎన్నడూనూ జ్ఞాపకము చేసుకున్నాను కదా. మన పాపాలను దేవుడు ఏం చేయడంటే అలాంటి పాపాలు చేయడం అర్థం కాదు. ఇప్పటి వరకు చేశానేమో వాటిని ఎన్నడూ కూడా దేవుడు ఏం చేయడం చదివిస్తున్న వాక్యం అనంటే నేనెన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను. వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీ పాపాన్ని అందరూ జ్ఞాపకం చేస్తున్నారు కాబట్టి మధ్యలో నిలవబెట్టారు. అందరూ ఆమెలో ఉన్న పాపాన్ని చూశారు, కానీ దేవుడు ఆమెలో ఉన్నటువంటి పశ్చాత్తాపాన్ని దేవుడు చూశాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే క్షమించాడు. అదే విధంగా దావీదు విషయంలో కూడా దావీదులో ఉన్నటువంటి లోపాన్ని అందరూ చూశారు, కానీ దావీదులో ఉన్నటువంటి పశ్చాత్తాపాన్ని దేవుడు చూశాడు. కాబట్టి దావీదును దేవుడు ఏం చేశాడంటే క్షమించాడు. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించేవాడు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు, ఒకడు పెద్దవాడు, ఇంకొకడు చిన్నవాడు కదా. చిన్నవాడు ఏం చేశాడు? దూరదేశం వెళ్ళి డబ్బులు అంటే మన భాషలో ఏంటంటే కొంతమంది కువైట్ వెళ్ళి డబ్బులు సంపాదిద్దాం అనే ఆశ అంతా చూసారా? అలాంటి ఆశతో దూరదేశంలోకి వెళ్ళి బాగుపడిపోదాను, దూరదేశం వెళ్ళి డబ్బులు సంపాదించవచ్చు అని మంచి ఉద్దేశంతోనే వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ధనమంతా పోగొట్టుకున్నాడు, పందులు తినే పొట్టు తిన్నాడు. ఒకనొక దినాన్న మూల కూర్చొని ఏడుస్తున్నాడు, ఇదే నేను నా తండ్రి ఇంట్లో ఉంటే ఆ పనివారందరి పనిలో ఒక పనివారిగా నన్ను తండ్రి నా ఇంట్లో చేర్చుకునేమో అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు అక్కడ ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలో పశ్చాత్తాపడ్డాడు. నిజానికి ఇది తండ్రికి ఉన్న 2 కుమారులు బట్టి కాదు, కానీ అక్కడ నిజానికి మనకి క్రీస్తే కనబడుతూ ఉంటాడు. వీడు ఎన్నో దోషాలు చేశాడు. కొన్నిసార్లు నీకు ఆస్తికి ఇచ్చాను కదా, నువ్వు నా ఇంటికి రావద్దని తల్లిదండ్రులు అంటూ ఉంటారు, మరలా ఎప్పటికీ చేర్చుకోరు కదా. అవునా కాదండి? చేర్చుకోరు, ఎప్పటికీ చేర్చుకోరు. ఇంకెప్పుడు నా గుమ్మంలో అడిగారు, నీకు నీ ఆస్తి ఇచ్చేస్తాను, నా ఇంట్లోకి రాకని అనేస్తారు. అయినప్పటికీ ఇంట్లో నుంచి వెళ్ళినప్పుడు కుమారుడు మంచి సుగంధ ద్రవ్యాలతో, మంచి వస్త్రాలతో చక్కగా అందంగా ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. తిరిగి వచ్చినప్పుడు అంట కనీసము ఎవ్వరు గుర్తుపట్టలేని స్థితిలో వచ్చినప్పుడు తండ్రి ఒక్కడు మాత్రమే మిద్దె మీద నుండి చూసి, వీడు నా కుమారుడు కదా అని జ్ఞాపకము చేసుకుని వెంటనే తండ్రి పరుగున తన పనివారిని పంపించి తీసుకొని వచ్చినప్పుడు చక్కగా మంచి వస్త్రాలు తొడిగించి, వాడు ఎలాంటి ఉద్దేశంతో వచ్చాడు తెలుసా అండి?
తగ్గించుకున్నాడు, తన పాపాన్ని తెలుసుకున్నాడు. కాబట్టి ఎలాంటి ఉద్దేశంతో వచ్చాడు? కుమారుడిగా ఉండడానికి రాలేదు. పనివారిలో ఒక్క పనివాడిగానైనా కనీసం నాకు డబ్బులొద్దు, నా చేతికి డబ్బులు, కనీసం నా కడుపు నిండా కొంచెం ఆహారం నాకు పెడితే చాలు, ఆ ఉద్దేశంతో వచ్చాడు. ఒకానొకప్పుడు సంపాదించాలి ఆశతో, చక్కగా అత్యాశతో వెళ్ళిపోయాడు ఇంట్లో నుండి. ఇప్పుడు తిరిగి వచ్చినప్పుడు అనుకుంటున్నాడు, కనీసం 2 ముద్దలు నా కడుపు ఆహారం పెట్టినా నాకు చాలు, పందులు తినే పొట్టు నేను తినలేకపోతున్నాను. నా పరిస్థితి ఏంటి? ఒకప్పుడు నేను ఎలాంటి బ్రతికాను, ఇప్పుడు నేను ఎలాంటి బ్రతుకుతున్నాను, నా చేతి కింద ఎంతమంది పని వాళ్ళు ఉండాలి, నేనే ఇప్పుడు ఒక పనివాడిగా మార్చబడ్డాను ఈ దూరదేశానికి వచ్చని ఎంతో బాధపడుతూ, ఎంతో పశ్చాత్తాపడుతూ మరలా తండ్రి వద్దకు వచ్చినప్పుడు, తండ్రి నువ్వు నా ఇంట్లోంచి తాత తీసుకెళ్ళిపోయావురా, నువ్వు దుర్మార్గుడురా, నువ్వు నా ఇంట్లోకి అడుగు పెట్టకురా, వెళ్ళినప్పుడు నీ అవతారం ఎలా ఉంది, వచ్చినప్పుడు నీ అవతారం ఎలా ఉందిరా, నా ఇంటికి రాకు, పనివారిని పంపించి గేట్లు వేపించి రానివ్వకుండా చేయలేదు. కానీ తండ్రి ఏం చేశాడంటే ఒక మెట్టు, ఒక స్థానము తగ్గి బంగారు ఉంగరం తెచ్చి ఆ వేలికి తొడిగించి ఏం చేశాడంట అండి, మంచి విందుని ఏం చేశాడంట ఏర్పాటు చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. మన దేవుని ప్రేమ అలాంటిది. ఎన్ని తప్పులు చేసినా, ఎంత భయంకరమైన పాపంలో ఉన్నా ఒకానొక దినాన తనకి తండ్రే జ్ఞాపకం వచ్చాడు. ఇన్ని చేసినా నా తండ్రి నన్ను ఇంటిలో నుంచి బయటకైతే గెంటి వేయడు, కానీ కనీసము ఈ సమయంలో కూడా నా తండ్రి నన్ను ఏం చేస్తాడు, క్షమిస్తాడు. కాబట్టి అలాంటి తండ్రికి నేను మరలా వెళ్ళిపోతాను, మరలా నాకు నూతన జీవితం నాకు కావాలి, దూరదేశానికి బాగుపడతానని వెళ్ళిపోయాను. కానీ నా పరిస్థితి ఇలా అయిపోయింది ఏంటని చెప్పి ఒకానొక దినాన చాలా కుమిలిపోయాడు, బాధపడిపోయాడు. ఇల్లు దగ్గరికి వచ్చే కొద్ది దుఃఖమే అధికమైపోతుంది. అయ్యో ఇల్లు దగ్గరికి వచ్చేస్తుంది, నా తండ్రి నన్ను ఏమంటాడో, ఇంట్లోనికి రానిస్తాడో, బయటికి పొమ్మని చెప్తాడని చెప్పి తనలో ఉన్నటువంటి దుఃఖం అధికమైపోతుంది. కానీ ఆ తండ్రి తన యొక్క అవతారాన్ని, తన దుఃఖాన్ని, తన లోపల ఉన్నటువంటి పశ్చాత్తాపాన్ని అంట తండ్రి పైనుండే చూసి కొడుకులపై తండ్రి జాలి పడినట్లుగా దేవుడు మన పట్ల ఏం చేశాడండి, జాలి పడ్డాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. జాలి పడుతూ కిందకి గబగబా పరిగెట్టుకుంటూ వచ్చి, కుమారుడా ఇంట్లోనికి నువ్వు రా అన్నప్పుడు వాడు ఇంకా తండ్రి వచ్చి భుజం మీద చేయి పెట్టి లోపలికి తీసుకువెళ్తూ ఇప్పుడు అంటున్నాడు, నువ్వు నాతో కలిసి ఇప్పుడు ఏం చేయాలి, విందులో పాలు పంపులు పొందాలి. కానీ నిజానికి ఇక్కడ కుమారుడు ఏమని అనుకుని వచ్చాడంటే, కనీసం పనివాడిలో ఒక్క పనివాడిగా నేను ఉంటే చాలు, నాకు ఇంతే చాలు, నాకు అంతకు మించి ఏమొద్దు, నాకు కొంచెం ఆహారం పెడితే చాలు. అలాంటి ఉద్దేశంతో వచ్చినటువంటి ఈ చిన్న కుమారుణ్ణి తండ్రి ఏం చేయలేదు తెలుసా, త్రోసి వేయలేదు. తండ్రి భుజం మీద చేయి పెట్టినప్పుడు వాడికి కన్నీరు వస్తుంది, వాడు దుఃఖపడిపోతున్నాడు. అయ్యో నా తండ్రి ఏంటి ఒక్క మాట నాతో మాట్లాడట్లేదు, అయ్యో నా తండ్రి ఏంటి నా భుజం మీద చేయి పెట్టాడు, ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడు, నన్ను ఏమైనా చేస్తాడా, నన్ను ఏమైనా అంటాడా, పనివారిని పిలుస్తున్నాడు ఏంటని చెప్పి తనలో తాను ఎంతో పశ్చాత్తాపడుతున్నప్పుడు పనివారితో చెప్తున్నాడు ఏంటి తెలుసా, మంచి సుగంధ ద్రవ్యాలు మరలా మీరు తీసుకొని రండి. అందరూ చప్పటి కొట్టి ఉన్నామని మరలా ద్రవ్యాలు తీసుకొచ్చాను, మరలా స్నానము చేపించి మునుపటి స్థితి మరలా తన దేవుడికి అర్పించాడు. ప్రభువా నేను ఇప్పటి వరకు నేను తప్పిపోయానేమో, నా దోషములు నా నుంచి వేరుగా చేసేసేమో, ఇంకెప్పుడు కూడా నేను నీ నుంచి ఏం చేయకూడదు అంటే నిన్ను నేను విడిచిపెట్టాను కాబట్టి నా బ్రతుకు ఇలా అయిపోయింది, నిన్ను విడిచిపెట్టాను కాబట్టి నా స్థితి ఇలా అయిపోయింది అన్నప్పుడు తను ఎంతో పశ్చాత్తాపడినప్పుడు మరలా వచ్చి తండ్రి ఏం చేశాడంటే గొప్ప విందును చేయించి, ఈయన తప్పిపోయిన కుమారుడు మరలా నాకు దొరికాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన దేవుని ప్రేమ అలాంటిది. వాడు అనుకుని ఉండొచ్చు, ఈ పాపంలే కదా నా తండ్రికి నాకు అడ్డుగా ఉంది. దేవుడు మన పట్ల కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా మన హృదయంలో ఉన్నటువంటి పాపాలంట మనకు అడ్డుబండగా నిలబడి దేవుడు మన పట్ల కార్యాలను చేయకపోవడం గల కారణం ఏంటంటే మన పాపములే. కుమారుడా నేను నీ హృదయాన్ని చూసినప్పుడు, నేను నీకు సహాయం చేయడానికి వచ్చినప్పటికీ కూడా నీలో ఏం లేదు, పశ్చాత్తాపము లేదు. కానీ చిన్న కుమారుని యొక్క పశ్చాత్తాపము తండ్రిని కిందకి దిగి మెడ మీద పడి ఏం చేశారు తెలుసా అండి, ఇప్పుడు తండ్రి ముద్దు పెట్టుకున్నాడు. దేవుడికి స్తోత్రం. ముద్దు పెట్టుకొని మరలా పూర్వపు స్థితి
తన ప్రాచీన స్థితి, ఎలాంటి వస్త్రాలు వేసుకునేవాడు, ఎంత హుందాగా నిలబడేవాడు, పనివారందరి ముందు ఎంత గొప్పగా నడిచేవాడో. చిన్న కుమారుడు వస్తున్నాడండి అని చెప్పి అందరూ ఏ విధమైనటువంటి గౌరవాన్ని ఇచ్చేవారో, అవి ఎప్పుడైతే వచ్చాడో మరలా తండ్రి ద్వారా ఆ గౌరవాన్ని ఏం చేశాడంట, పొందుకున్నాడు. ఒకవేళ అదే స్థితిలో ఉన్నటువంటి ఆ కుమారుడు తండ్రి వద్దకు రాకపోతే తన స్థితి తనకు మరలా వచ్చి ఉండేది కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన ఈ దోషములన్నిటినీ క్షమించువాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు అంట మన పట్ల కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీ పాపమును నేనేం చేయను, జ్ఞాపకము చేసుకోను. ఇక్కడ చిన్న కుమారుడు చేసినటువంటి దోషాలు దేవుడు జ్ఞాపకం చేసుకోలేదండి. ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకోలేదో దేవుడు అయినా మనలో పశ్చాత్తాపాన్ని ఇస్తాడు. మనలో గర్వం ఉన్నంత కాలము, మనలో అహంకారం ఉన్నంత కాలము, మనలో కోపము, ఇవన్నీ ఉన్నంత కాలం మనలో పశ్చాత్తాపం ఉండదు. ఎప్పుడు పశ్చాత్తాపం వస్తుందో తెలుసా? మనలో అన్నీ ఉన్నప్పుడు పశ్చాత్తాపం రాదు. అన్నీ ఉన్నప్పుడు దేవుడు వద్దనేస్తూ ఉంటాం. ఎందుకు వెళ్ళాలండి మందిరానికి? దేనికి వెళ్ళాలి? దేవుడు మాకు అన్నీ ఇచ్చాడు కదా, అన్నీ బాగున్నాయి కదా, ఎందుకు వెళ్ళాలని మనం అనుకుంటూ ఉంటాం కదా. ఏ కాలో ఏ చెయ్యో విరిగిపోయి మంచం మీద ఉన్నప్పుడు ఇప్పుడు వచ్చి చెప్తారు ఏమని తెలుసా? మీ సేవకుడిని ఒక్కసారి మా ఇంటికి పంపించి నా కోసము. మరి నీకు అవయవాలు బాగున్నప్పుడు, నీకు అన్నీ ఉన్నప్పుడు, నీ ఆస్తులు అంతస్తులు ఐశ్వర్యం అన్నీ ఉన్నప్పుడు, నీకు సమస్తము కలిగినప్పుడు దేవుని గుర్తురాడు. కానీ మన దగ్గర ఉన్నటువంటి సమస్తము మనం కోల్పోయినప్పుడు దేవుడు గుర్తొస్తాడు. చిన్న కుమారుడు దగ్గర వెళ్తున్నప్పుడు అన్నీ ఉన్నప్పుడు తండ్రి గుర్తు రాలా. అన్నీ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఆ యొక్క సంచిలో మూట ఉన్నప్పుడు, డబ్బులు ఉన్నప్పుడు తండ్రి గుర్తు రాలేదు. కానీ అన్నీ కోల్పోయిన తర్వాత ఎవరు గుర్తొచ్చారంటండి? దేవుడు గుర్తొచ్చాడు. అని దేవుని వాక్యము ప్రతి వారం మన హృదయాల్లో ఉంచుకొని దాన్ని తలపోసుకుంటూ ప్రతి దినము ప్రభువుని మనం ఏం చేయాలంట, జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు మన పాపాలను క్షమించాడు కాబట్టి దేవుడు మనకు ఒక నూతన సంవత్సరం అనేటటువంటి దయాకిరీటాన్ని దేవుడు మనకు దయచేశాడు. కాబట్టి ఈ సంవత్సరంలోకి వచ్చినటువంటి మనము మనం క్షమించే వారిగా ఉండాలి, ప్రేమించే వారిగా ఉండాలి. ఆ శిలువలో పలికినటువంటి 7 మాటల్లో మొట్టమొదటి మాట ఏంటి చెప్పండి? తండ్రి వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము కదా. మొట్టమొదటి మాట కూడా దేవుడు పలికింది అదే. దేవుని మీద, ప్రభువు మీద ఉమ్ము వేస్తున్నప్పుడు, అవమానిస్తున్నప్పుడు, హేళన చేస్తున్నప్పుడు, ముఖం మీద గుద్దుతున్నప్పుడు, ఇవన్నీ చూస్తూ కూడా ఏమన్నాడు తెలుసా? ప్రభు ఏమన్నాడు? తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. అలా మనలో ఒక గోపు మీద ఒక్కడు కొడితే మనం ఊరుకోగలమండి? ఇంకో చెంప చూపించగలుగుతున్నాం మనం? ఒక గోపు మీద కొట్టారు కదా అని చెప్పి మనం ఆ తలంపు నన్ను కొడతామని చెప్పి 2 గోపులు మనం అంటించేస్తుంటాం కదా. అవునా కదా? చెప్పండి, నిజం చెప్పండి. ఎవరన్నా మమ్మల్ని ఒక దెబ్బ కొట్టారనుకోండి, ఒకటి పట్టుకుని మనం 3ో 4ో కొట్టేస్తుంటాం ఎక్స్ట్రా. కానీ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. ప్రేమించే మనసు మనలో ఉన్నప్పుడు ఎలాంటి వారిని మనము క్షమిస్తాం. అలాంటి క్షమించే గుణము నాతో సహా మనందరికీ దేవుడు దయచేయుగాక. ఆమేన్.